నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క దివ్య సన్నిధికి మనం అందరము సంతోషంగా రాగలిగాము. చక్కటి పాటల ద్వారా దేవుని స్తుతించి మహిమపరచగలిగినటువంటి ధన్యత ఇటు ఆరాధనలో మనకు అనుగ్రహించబడటం, సహోదరులు మంచి పాటలు నడిపించగా మనం అందరం వారితో కలిసి చాలా గట్టిగా సంతోషంగా దేవుని స్తుతించగలిగినటువంటి అవకాశం మనకు అందరికీ అనుగ్రహించబడడం సంతోషించదగ్గ విషయము. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన ఆరాధన విషయంలో పరిపూర్ణ సిద్ధపాటు కలిగి మనం దేవుని సన్నిధిలో ముందుగానే మనం సిద్ధపడి వచ్చేస్తూ ఉన్నాము. మన జీవితాలకి చాలా చాలా అవసరమైనటువంటిది, ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేది ఆదివారం దేవుని సన్నిధానంలో జరుగుతున్నటువంటి ఆరాధన క్రమము. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేసి సంతోషంగా దేవుని సన్నిధానానికి మనం రాగలుగుతూ ఉన్నాము. గత వారము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకునే క్రమంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాము. మంచి తండ్రి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో తండ్రి ఆ గృహానికే అధిపతని, ఆ గృహానికి యజమానుడని, అటు యజమానుడైనటువంటి తండ్రికి మహాదేవుడు బాధ్యతారహితమైనటువంటి కొన్ని కార్యక్రమాలను లేక పనులు అప్పగించాడని, దేవుడు ఆదేశించినటువంటి ప్రకారము ఆ పనులు గనక ప్రతి తండ్రి చేయగలిగితే, అనుసరించగలిగితే అతడు మంచి తండ్రి అని దేవుని చేత పిలిపించుకుని దైవాశీర్వాదాలు పొందుకుని అనేకులకు మాదిరికరంగా దేవునికరంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. తండ్రి పాత్ర ఏమై ఉంటుందో, తండ్రి ఎలాగుంటాడో తెలియదు గనక పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మనకు తండ్రిగా, తండ్రి లక్షణాలు ఏంటో, ఆయన విధి విధానాలు ఏంటో, ఆయన పాత్ర ఏంటో, ఆయన బాధ్యత ఏంటో ఈ ఆశీర్వాద కూటాల్లో ఇంచుమించు వారం రోజులుగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దేవుడు మనకు తండ్రి అని మనం నేర్చుకున్నాం. ఈ లోకానికి దేవుడు కేవలం దేవుడు మాత్రమే కానీ విశ్వాసులకైతే ఆయన తండ్రిగా ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలను పెంచే విషయంలో ఎక్కువ బాధ్యత తండ్రిదే అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. పిల్లలను పెంచే విషయంలో ఎక్కువ బాధ్యత, తల్లిది బాధ్యత లేదంటే బాధ్యత ఉంది, కానీ ఎక్కువ బాధ్యత తండ్రిదే అన్న సంగతి గత వారం మనం నేర్చుకున్నాం. భౌతిక విషయాలలో తండ్రి బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ఏం చేయాలి అని ఆలోచిస్తే బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలని, అలానే జీవించవలసినటువంటి జీవితాన్ని నేర్పించాలని, గొప్పవారుగా చేయాలని, తగిన సమయంలో వివాహాలు చేయాలని, తప్పు చేస్తే క్షమించాలని, ఆస్తిని సమకూర్చాలని, ఇవన్నీ భౌతిక సంబంధమైన విషయాల్లో తండ్రి బాధ్యతారహితమైనటువంటి కార్యాలని, పనులని మనం నేర్చుకున్నాం. క్రమశిక్షణలో పెట్టవలసినటువంటిది తండ్రిదే బిడ్డలను. అందుకే బిడ్డలను శిక్షించాలి, అది తండ్రి పాత్ర. ప్రేమించేవాడు మాత్రమే శిక్షిస్తాడు,
ప్రేమ లేనివాడు తల్లి మీదకో, అమ్మ మీదకో, నాన్న మీదకో, ఎవరి మీదకో దూసేసి నాకు సంబంధం లేదని విడిచిపెట్టేస్తాడు అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాము. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు అనేది మనం ఆలోచన చేశాము. ఒకవేళ క్రమశిక్షణలో పిల్లలను పెంచగలిగితే జ్ఞానము కలిగిన వారు అవుతారని, మూర్ఖత్వం తొలగిపోతుందని, బుద్ధిమంతులు అవుతారని గత వారం ఈ విషయాలన్నీ మనం నేర్చుకునేటువంటి సంగతులు. దేవుని చిత్తమైతే ఇప్పుడు అదే పాఠంలో పిల్లలను ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పెంచే బాధ్యత తండ్రిదే అనే సంగతి మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ప్రియులారా, ఒక విషయం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. గత వారం మనం నేర్చుకునేటువంటి మంచి తండ్రి అనేటువంటి అంశంలో నేర్చుకునేటువంటి ఈ అంశాలు, ఈ భాగాలు, ఈ పాయింట్లలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తండ్రి, ఈ లోకంలో ఉన్న ప్రతి తండ్రి అన్నీ కాకపోయినా కనీసం కొన్నాటిలో పాలు పొమ్ములు పొందుతాడు. అంటే పిల్లలకు భౌతిక హీవులు ఇవ్వటం, అంటే వారికి ఏది అవసరమో బట్టలు కొనివ్వటమా, మంచి ఆహారం పెట్టడమా, ఏది అవసరమో అవన్నీ కొనివ్వటంలో ప్రతి తండ్రి చేసే పని. అలానే వారికి చదువు నేర్పించడం, చదువు చెప్పించడం, తప్పు చేస్తే శిక్షించడం, ఇవన్నీ జనరల్గా ప్రతి తండ్రి చేసే పనులే. గత వారం చెప్పుకునేటువంటి సంగతులన్నీ ప్రతి వారం ప్రతిరోజు ఏదో పనిలో ఉంటున్నటువంటి స్థితి మనం ఆలోచన చేసాం. అయితే ఈరోజు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ భాగంలో నాకు తెలుసు 100% తండ్రులు ఫెయిల్ అయిపోతున్నటువంటి సందర్భం. భౌతిక సంబంధంగా తండ్రి పాత్ర మంచి తండ్రిని అనిపించుకోవడానికి భౌతిక సంబంధంగా ఒకవేళ సక్సెస్ అయితే అయ్యి ఉండొచ్చేమోగాక. పుట్టినరోజులు బట్టలు కొని, కేక్ కొని అందరికీ పంచడం ఏ తండ్రి అయినా చేసే పని అది. పిల్లలు స్కూల్కి పంపించడం, స్కూల్ డ్రెస్ కొనటం, బుక్స్ కొనటం ఏ తండ్రి అయినా చేసే పని ఇది. కుమారుడు వేలిస్తే లేస్ ప్యాకెట్ కొనివ్వటం, పప్పలు కొనివ్వటం ప్రతి తండ్రి చేసే పని ఇది. ఏమండి, ఒకవేళ తప్పు చేస్తే కళ్ళెర చేయటం, ఓ లెంపకాయ లాగటం ప్రతి తండ్రి చేసే పని ఇది. పడిపోతే లేపటం, ఎత్తుకోవటం ప్రతి తండ్రి చేసే పని ఇది. భౌతికంగా ప్రతి తండ్రి బిడ్డల కొరకు ఏది చేయాలో అన్నీ చేసే విషయంలో బహుశా ఇక్కడ ఉన్నటువంటి తండ్రులుగా మనం సక్సెస్ సాధించవచ్చామో మనమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి. ఫ్లాప్ అయిపోతున్నటువంటి భాగం ఏదన్నా ఉందనంటే ముఖ్యంగా మంచి తండ్రి అనేటువంటి పూర్తి పేరు మనం సార్థకం చేసుకోలేకపోవడానికి, మంచి తండ్రి అని దేవుని చేత అనిపించుకోలేకపోవడానికి మరొక భాగం ఉంది. ఏంటో తెలుసది? మన పిల్లలను ఆత్మీయతలో పెంచే బాధ్యత తండ్రిదే అనేటువంటి సంగతిని మర్చిపోవటం. ఇది వాస్తవానికి తల్లులది కాదండి. పిల్లలను ఆత్మీయంగా పెంచే బాధ్యత తల్లులది కాదు, ఎక్కువ బాధ్యత తండ్రులదే. ఇప్పుడు ఆత్మీయంగా పెంచే బాధ్యతను ఏ తండ్రి తీసుకుంటూ ఉన్నాడు? ఫ్లాప్ అవుతున్నాడా, సక్సెస్ అవుతున్నాడు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని బట్టి చాలామంది, అందరూ అని నేను అంటలేదు కానీ చాలామంది ఫ్లాప్ అవుతున్నటువంటి సందర్భాలు. నేను సినిమా కోసం చెప్పటం లేదు, మంచి తండ్రులు అనిపించుకోవడానికి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పిల్లలను పెంచే బాధ్యత, ఎక్కువ బాధ్యత తండ్రిదే అనేటువంటి విషయం. గత వారం అంతా భౌతిక పరమైనటువంటి స్థితిలో పెంచే బాధ్యత తండ్రిదే అన్నాం. ఓకే, ఆ విషయాలని మనం చేస్తున్నాం. ఆ విషయంలో ఏమాత్రం డోకా లేదు. ఈరోజు మరికొన్ని విషయాలు చేద్దాం, ఆలోచిద్దాం. ఒకవేళ నా పిల్లలను ఆత్మీయంగా నేను పెంచకపోతే నేను మంచి తండ్రిని కాదు. ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి అంశాలను బట్టి అటు రీతిలో ఒకవేళ నా పిల్లలను, దేవుడు నాకు ఇచ్చినటువంటి నా పిల్లలను ఆత్మీయ స్థితిలో పెంచకపోతే
నేను మంచి తండ్రిని కాను. మంచి తండ్రి కూడా అలా పక్కన పెట్టు, తండ్రి అనేటువంటి పోస్టుకి నువ్వు అర్హుడు కావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి మంచి పోస్ట్ ఇచ్చాడండి. హోదా అంటారు దీన్ని. తండ్రి అంటే నేను డాడీని రా, ఈ పిల్లలు నా పిల్లలే, నేను మమ్మీని, ఈ పిల్లలు నా పిల్లని చెప్పుకోవడానికి కాదు. హోదా అది, గౌరవార్థమైనటువంటి హోదా, మంచి పోస్ట్ అది. అది దేవుడి కటాక్షం ఉంటే తప్ప తండ్రి తల్లి అనేటువంటి హోదా, ఆ గౌరవార్థమైనటువంటి హోదా ఈ భూమి మీద ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఆ ఉన్నతమైనటువంటి హోదా ఒక్క దేవుడు మాత్రమే ఇస్తాడు. అంతటి యోగ్యతను, అంతటి పదవిని, తండ్రి అనేటువంటి పదవిని మనం కలిగాము అని అంటే దేవుడు ఆదేశించిన ప్రకారంగా భౌతికంగాను పిల్లలను పెంచాలి, అంతకంటే ఎక్కువగా ఆధ్యాత్మికంగా కూడా పిల్లలను పెంచాలి. భౌతికంగా ఓకే నేను రెడీ, నాకు పేరు పెట్టడానికి ఎవడో సరిపోడు అనే తండ్రులు ఉంటారేమో కానీ ఆధ్యాత్మికంగా పిల్లల్ని పెంచే విషయంలో ప్లాప్ అంటే బాగోదేమో. ఏం ప్లాప్ ఇది? అట్ర ప్లాప్ అంటే బాగుంటుంది అనుకుంటాను. ఈ విషయాన్ని కొంచెం ప్రేమతోటే తండ్రులు ఆలోచించాలి. ఈ వారం తండ్రులు అయితే వచ్చే వారం తల్లులు ఆలోచిస్తాం. ఆ తర్వాత మంచి తల్లులు అయిన తర్వాత మంచి అత్తగారులు వస్తారు, ఆ తర్వాత మంచి కోడళ్ళు వస్తారు, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మంచి వేపరాళ్ళు వస్తారు, మంచి అన్నదమ్ముళ్ళు వస్తారు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ బంధాల పట్ల ఉన్నటువంటి విలువలు తెలియపోవటం వల్ల దేవుని వాక్యానికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. నేర్చుకుందామా మరి? ఆ గొడవ ఎందుకండి? దేవుని కోసం చెప్పండి అంటారా? నో. ఒక వ్యక్తి దేవుళ్ళో ఉండాలి అని అంటే దైవ సంబంధమైనటువంటి వాక్యాలను, కుటుంబ వ్యవస్థలో ఉంటున్నటువంటి ఈ వాక్యాలను, అసలు ఈ వ్యవస్థను దేవుడు ఏ కారణం చేత ఇచ్చాడో మనకు తెలియాలని అంటే ఒక మంచి పాత్ర, తండ్రి పాత్ర, మంచి తల్లి, మంచి అత్తగారు, మంచి కోడలు, మంచి ఏపరాళ్ళు, మంచి అన్నదమ్ములు, మంచి అక్క చెల్లెళ్ళు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతిదానికి, ప్రతి బంధానికి ముందు మంచి అనేది ఉండాలి. జనరల్గా మనం మంచి అని ఏమంటాం అని అంటే, తోటికోళ్ళు మంచి కూర వండి కూరగింతో పంపిందనుకో మంచి తోటికోళ్ళు. దేవుళ్ళ లెక్కల్లో అది మంచి తోటికోళ్ళు కాదు, మంచి అత్తగారు కాదు, మంచి తండ్రి కాదు. మంచి ఏదో భౌతికంగా ఇచ్చేది నువ్వు ఇవ్వటమే కాదు. ఒక కాకి ఏదన్నా తెస్తే అది ఇంకో 10 కాకులు పిలుస్తుంది. కాకి చేసే పని నువ్వు నేను చేస్తే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. ఒక కుక్క ఏదైనా ఆహారం తెస్తే అది బవ్వు అని అరుస్తుంది. ఇంకో 10 కుక్కలు నేను ఆహారం తెచ్చాను, రండి తినని, నాతో పాటు ఆనందించానని కుక్క భాషలో కుక్క చెబుతుంది. అది భౌతికంగా నువ్విచ్చి మంచోడు అనిపించుకోవటం అది కేవలం తాత్కాలికం. దేవుని చేత మంచోడు అనిపించుకోవాలంటే దైవ సంబంధమైనటువంటి కొన్ని ఉన్నాయి అన్నమాట. అందులో గత వారం నుండి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ తండ్రి? మంచి తండ్రి అనేటువంటిది. ఓకే, పిల్లలను ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పెంచే బాధ్యత తండ్రిదే. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు రాసుకోగలిగితే రాసుకోండి. మాకు రాయటం రాదని అంటే బుర్రలో అన్నా పెట్టుకోండి. ఇశ్రాయేలు వినుము అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలమ్మా అని అంటలేదు. ఇశ్రాయేలు అంటే ఇది ఒక జనాంగానికి, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో పెద్దోడు పురుషుడు గనక, యజమానుడు పురుషుడు గనక పురుషుడితో సంబోధిస్తున్నటువంటి సందర్భం, లేక ఇశ్రాయేల్ జాతితో సంబోధిస్తున్నటువంటి సందర్భం. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది చాలా 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 అవసరమైనటువంటి విషయం. కుటుంబ యజమానులుగా మీరు కొనసాగుతూ ఉన్నారు, తండ్రులుగా మీరు కొనసాగుతూ ఉన్నారు. కుటుంబాలు అంటే మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, చాలా పెద్ద బాధ్యత ఉంది. అందుకే ఈ సమాచారాన్ని నేను చెప్తున్నాను, వినండి.
మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అని అంటే అలాంటి దేవుడు ఇంకొకరు లేడని అర్థం. ఒకడే దేవుడు అన్నమాట. మన దేవుడు అద్వితీయుడు అంటే మనలాంటి దేవుడు ఈ లోకంలో లేడు. ఈ లోకంలో కానీ ఏ లోకంలోనూ లేడు. దేవుళ్ళు దేవతలు అనబడుతున్నారు అంతే, కానీ వారి వాస్తవానికి మనలాంటి శక్తి కలిగినటువంటి దేవుడైతే కాడు. అంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి నువ్వేం చేయాలో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. తండ్రి ప్రేమిస్తే మొదట దేవునికి ఇచ్చే స్థానాన్ని కుటుంబంలో తండ్రి ఇస్తే ఆటోమేటిక్గా నీ వెనకాల ఎవరు వస్తారండి? తల్లి. రాకపోతే కసురుతాడు, అవసరమైతే తిడతాడు, ఏదైనా చేస్తాడు. అధికారం ఉంది ఆయనకి, ఉంది. ఎందుకు? ఆ కుటుంబానికి హెడ్ అతను, యజమానుడు. నేను పోషిస్తున్నాడు, నీకు ఇంటి పేరునిచ్చాడు, నీకు గృహాన్ని ఇచ్చాడు, నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడు యజమానుడు. అతను చెప్పినట్టు చేయాలంతే. అందుకే కుటుంబానికి యజమానుడితో చెప్తున్నాడు, భర్తలతో చెప్తున్నాడు, లేక తండ్రులతో చెప్తున్నాడు ఈ మాట. మొదట నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించు. ఒక్కడై ఉన్న నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు మొదట. ఆ ప్రేమించే విషయంలో కూడా కలితి ఉండకూడదు. ఎవరినో కాపీ కొట్టి ప్రేమించే విధానం కాదు, ఎవరో చెప్పారని బలవంతం కాదు. ప్రతిదీ హృదయంలో ప్రేమ, ఆత్మలో ప్రేమ, శక్తిలో ప్రేమ, అంటే పరిపూర్ణత కలిగినటువంటి స్థితిలో దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఈరోజు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలా, నీ హృదయంలో ఉంచుకోవాలా. అంత మాత్రమే కాదు, నీ పిల్లలకి నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, నీ బ్రతుకు సరి చేసే మాటలు, నీ జీవితాన్ని స్థిరపరిచే మాటలు, పరలోకానికి నడిపించే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఆల్రెడీ నువ్వు నేర్చుకుని ఉన్నావు గనక, దేవుని అర్థం చేసుకుని, దేవుని శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకుని, దేవుణ్ణి పరిపూర్ణ స్థితిలో ప్రేమించడం నీకు తెలుసు కనుక అదే ప్రేమను, అదే మాటలను నువ్వేం చేయాలి? నీ పిల్లలకి నేర్పాల, నీ పిల్లలకు నేర్పాల. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలని? తండ్రులతో చెప్తున్నాడు ఆయన. దేవుడు తండ్రులతో చెప్తా ఉన్నాడు, దేవుడు తండ్రులతో చెప్తా ఉన్నాడు. నీ పిల్లలకి నేర్పించు. ఎప్పుడెప్పుడునూ నీ ఇంట కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు. చూడండి ప్రియులారా, పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి టైం ఉందా? ఉంది. డ్యూటీకి వెళ్ళడానికి ఒక టైం ఉందా? ఉంది. ప్రతి దానికి ఒక టైం ఉంది, ప్రతి పనికి ఒక టైం ఉంది. ప్రతి డ్యూటీకి, ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజీకి, ప్రతి వ్యవస్థకి టైం ఉంది. ఈ టైం నుండి ఈ టైం వరకునే ఆ డ్యూటీ, ఈ టైం నుండి ఈ టైం వరకునే ఆ కాలేజీ అయినా స్కూల్ అయినా. కానీ పిల్లలకి మంచి తండ్రి వాక్యం నేర్పించడానికి నో టైం. పిల్లలకి దేవుని గురించి చెప్పడానికి టైం లేదని చెప్తున్నాడు ఇక్కడ. మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఈ టైం నుండి ఈ టైం వరకునే ఈ మాటలు చెప్పాలనే రూల్ లేదు. ఎప్పుడైనా నువ్వు చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు మంచి తండ్రి అయితే నీ పిల్లలు నీతోనే ఉంటారు, నీ ఇంట్లోనే ఉంటారు. లేచినప్పుడు చెప్పొచ్చు, కూర్చున్నప్పుడు చెప్పొచ్చు, పడుకున్నప్పుడు చెప్పొచ్చు, నడిచేటప్పుడు చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. నువ్వు చెప్పేవి గాలి మాటలు కావు, దేవుని మాటలు. ఎవరు చెప్పాలి? తండ్రి చెప్పాలట పిల్లలకి. తండ్రి చెప్పాలట దేవుని గూర్చిన మాటలు, దైవ మాటలు,
పిల్లలకు చెప్పాలట. అలా చెప్పగలిగితే ఇతను ఏమవుతాడు? ఇప్పుడు మంచి తండ్రి అవుతాడనమాట. చెప్పలేకపోతున్నాడా? నువ్వేదో మిస్ అవుతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు పదవి ఇచ్చిన, తండ్రి అనేటువంటి పదవి ఇచ్చిన, పదవి చేయలేకపోతున్నావు. పదవికి న్యాయం చేయలేకపోతా ఉన్నాను. పదవికి న్యాయం చేయలేకపోతున్నావా? తండ్రి అనేటువంటి పదవికి, హోదాకు నువ్వు న్యాయం చేయలేకపోతున్నావా? అసలు నీలో ఆ జ్ఞానానికి సంబంధించి, ఆ దేవునికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం, ఆ వాక్యం నీలో లేదు. అసలు దైవభీతి అనేదే నీలో లేదు. దేవుని కూర్చున్నటువంటి కోరిక, ఆ ఆసక్తి నీలో లేదు. కొంతమందికి తండ్రులకి ఏర్రా నేను పోయిన వారం నుండి ఇదే మనల్ని పట్టుకునే ఇలా ఆడించుతున్నాడని చెప్పేసి బాధపడవచ్చు. అది ఆలోచన చేయాలి. ఇంజిన్ బాగుంటే, ట్రైన్ ఇంజిన్ బాగుంటే, బస్సు డ్రైవర్ బాగుంటే మొత్తం అందరూ హాయిగా పడుకోవచ్చు. పాసింజర్లు అందరూ హాయిగా పడుకోవచ్చు అని డ్రైవర్ కండిషన్లో ఉంటే, బాగుంటే. అవునా కదా? ఏం రాంగ్ అది? బస్సు డ్రైవరు బాగుంటే పాసింజర్లు పడుకోవచ్చా? బ్రహ్మాండంగా పడుకోవచ్చు. అంత ధీమాగా ఎలా పడుకుంటున్నారు అని అంటే, ఒక నమ్మకం, డ్రైవర్ మీద ఒక నమ్మకం. వాళ్ళకు దృష్టి ఉంది, ఒక గోల్ ఉంది. మా ఓడు చాలా మంచోడు, చాలా ఎలక్ట్గా ఉంటాడు, గమ్యాన్ని క్షేమంగా తీసుకెళ్తాడు అనేటువంటి నమ్మకం ఆటోమేటిక్గా పాసింజర్లకు వస్తుంది. ఆ డ్రైవర్ సీట్లోకి ఎక్కేటప్పుడు ఇలా ఊగితే ఎక్కుతున్నాడు అనుకోండి, వెనకాలకు డౌట్ వస్తుంది. తీసుకెళ్తాడా ఏడు కొడవకి ఇక్కడ ముంచేలా ఉన్నాడని భయం వేస్తుంది. ఎలా వెళ్తుంది అనుకోండి, చిన్న పని ఉంది, ఇప్పుడే ఫోన్ వచ్చింది, బండి ఆపని చెప్పి దిగేసన్నా పోతాడు తప్ప ఇంకా బస్సులోకి వెళ్ళే ప్రయత్నం చేయడు. తెలిసిపోతుంది అన్నమాట. వాక్యం నేర్చుకుంటే, దేవుని గురించి నేర్చుకుంటే, దైవ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోగలిగితే ఆ తండ్రి పిల్లలకు చెప్పగలడు. పిల్లలకు చెప్పడానికి, పిల్లలకు వాక్యం చెప్పడానికి దేవుడు తండ్రికి బాధ్యతనిచ్చాడు, పురుషుడికి బాధ్యతనిచ్చాడు. కాబట్టి ఇది ఒక టైం అని లేదు, ఎప్పుడైనా చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఇంతకీ వాక్యం చెప్పాలని ఏం చెప్పాలి పాస్టర్ గారు అని చాలామందికి డౌట్ వస్తుంది. పిల్లలకి ఉపదేశం చేయమంటున్నాడు ఆయన. ఉపదేశం అని అంటే ప్రసంగం చేయమంటున్నాడు. ప్రతి తండ్రి పిల్లలకి ఒళ్ళో కూర్చోబెట్టుకునో, కూతురునో కొడుకునో ఒళ్ళో కూర్చోబెట్టుకునో ఎదురుగా కూర్చొని ప్రసంగం చేయమంటున్నాడండి. ఈ ప్రసంగాన్ని ఉపదేశం అన్నాడు తెలుగులో. తండ్రి ఏం చేయాలంటే పిల్లలకి ప్రసంగాలు చేయాల. చూడండి, మన జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాము. 1వ అధ్యాయం సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, చక్కగా మనం చదువుకోబోతా ఉన్నాము. 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించు అని. కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకు. ఉపదేశము, తండ్రి ఉపదేశము అంటే ప్రసంగం. ఏం చేయమంటున్నాడు? ప్రసంగం. ప్రతి తండ్రి పిల్లలకి ఏం చేయాలట? ప్రసంగాలు చేయాల, ఉపదేశం చేయాల, ప్రసంగాలు చేయాల. తల్లి చెప్పే బోధ త్రోసివేయొద్దు. అవి అంటే ఏవి? తండ్రి చేసే, మంచి తండ్రి చేసే ప్రసంగం ఏదైతే ఉందో, మంచి తల్లి చేసే బోధ ఏదైతే ఉందో అది నీ తలకు సొగసైన మాలికగా ఉంటుంది. సొగసైన మాలికగా ఉంటుంది నీ తలకి. తండ్రి చెప్తున్నాడని నువ్వు విసుక్కోకే. మంచి తండ్రి అయితే ఎలాగా చెప్తాడు? దేవుడి గురించి, దైవ సంబంధమైన కార్యక్రమాల గురించి మంచి తండ్రి ఎలాగ చెప్తాడు?
చెప్తున్నాడని చెప్పేసి త్రోసేయకు. మంచి తల్లి అయితే ఎలాగ చెప్తుంది? త్రోసేయొద్దు. అది నీ తలకు సొగసైన మాలికగా ఉంటుంది అన్నటువంటి విషయం. నీ కంఠానికి, నీ మెల్లో ఎలాగుంటుందన్న హారంగా ఉంటుంది. తల్లి మాట, తండ్రి మాట పిల్లలు తోసేయకుండా చెప్పింది చెప్పినట్లుగా చేస్తే, ఆధ్యాత్మికంగా తండ్రి పిల్లలను పెంచేటప్పుడు ఆ మాటలు వింటే నీ తల సొగసైన శిరస్సుగా మాలికగా ఉంటుంది. నీ మెల్లో మంచి బంగారపు హారంగా అంత అద్భుతమైనటువంటి అందం, గౌరవం నీకు వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇంతకీ తండ్రి ఉపదేశం చేయాలి కదా. తండ్రి ఉపదేశం చేయాలి పిల్లలకి. కూతురునో కొడుకునో పిలిచి ఉపదేశం చేయాలి, ప్రసంగం చేయాలి. ఏం చెప్పాలంటే, నాన్న రోడ్డు పక్కనే వెళ్ళా, ఇక పప్పలు ఎడుతున్నాను, జాగ్రత్తగా నువ్వే పోగ్గా కూర్చుని తినే. అంటే మన ప్రేమ, మన బిడ్డలు తినాలా, వాళ్ళు బాగుంటారనేటువంటి ఆలోచన ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉంటుంది. మంచిదే. అది జనరల్గా దైవ సంబంధమైనటువంటి పెంపకాల్లో రాదు. దైవ సంబంధమైనటువంటి పెంపకం అనగా దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలో తండ్రులు పంచే బాధ్యత ఏంటని ఏ ఉపదేశం చేయాలని అంటే, కొడుక్కి కూతురికి, నా కుమారుడా నా కుమార్తె, పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, ఒప్పుకోక నాయనా. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, ఆడుకోవడానికి వెళ్తున్నావు కదా, వీధిలోకి వెళ్తున్నావు కదా, పాపులు ఉన్నారు. లోకంలో ఎవరున్నారు? పాపులు ఉన్నారు. నీ స్కూల్లో పాపులు ఉన్నారు, నీ కాలేజీలో పాపులు ఉన్నారు, మన ఈదిలో పాపులు ఉన్నారు, మన ఊరిలో పాపులు ఉన్నారు. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. ఒప్పుకో అంటున్నాడా, ఒప్పుకోవద్దు అంటున్నాడా? ఏమని ప్రేరేపిస్తారు? రే జాంకే ఉంది, కోసే, జాంకే కోసే, జాంకే కోసే, జాంకే కోసే, పిడకలు తెచ్చి, పిడకలు తెచ్చి, పిడకలు తెచ్చి, పొలాలు తెచ్చి, అది తెచ్చి. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. ఒప్పుకోకు నాయన. తండ్రి చెప్పాలట, అమ్మగారు కాదు చెప్పడం, నాన్నగారు చెప్పాలట. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, ఒప్పుకోకే. ఇంకేమన్నాడు? ఒరే బాబు మాతో కొట్టారా, మనగో లాడు 2 లక్షల రూపాయలు బ్యాంకులో ఇప్పుడే తీశాడు, ఆయన పొడిచేస్తే నీకో లక్ష నాకో లక్ష, నేను స్కెచ్ చేస్తానని చెప్పేసి చాలామంది చెప్తారు. అలాంటి జోలికి వెళ్ళకే బాబా. తండ్రి చెప్పాలంటే ఆ కొడుక్కి కూతురికిని ఉపదేశం అన్నాడు. ప్రాణం తీయడానికి వెళ్దాం. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, మీ బాబు ఇన్ని సంవత్సరాల పాటు లక్ష ఒక గంటలో సంపాదించాడా? గంటలో సంపాదించే టెక్నిక్ నేను చెప్తాను, నాతో వస్తావా అని అంటారు. నువ్వు ఒప్పుకోకేనాయనా. వాళ్ళ జోలికి వెళ్ళకే బాబా. తండ్రి చెప్పాలట, తండ్రి చెప్పాలట. చూడండి 12వ వచనం. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారుని జీవముతోనే మృంగివేసే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. అర్థమవుతుందా? మనకి మంచోళ్ళ కనబడతారు, బంధువులుగా కనబడతారు, స్నేహితులుగా కనబడతారు, మన మేలు కొరకు ప్రయాసపడుతున్నట్టుగా కనబడతారు. కానీ వారు పాతాళాలతో పోలుస్తున్నాడు. పాతాళము మనుషులు మృంగినట్లు వారు జీవంతోనే నిన్ను మింగేస్తారు. పాతాళానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే చచ్చిన తర్వాత వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, నీతో ఉన్న మనుషులు, నీతో తిరుగుతున్న మనుషులు బ్రతికుండగానే మింగేస్తారు వీళ్ళు. అలాంటితో జాగ్రత్తగా ఉండే బాబా. చిన్నడు అలాంటి మనుషులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండే బుజ్జమ్మ, అలాంటితో జాగ్రత్తగా ఉండే బుజ్జమ్మ అని తండ్రి చెప్పాలట. దీని ఏమన్నాడు? ప్రసంగం. తండ్రి పిల్లలకి ప్రసంగం చేయమంటున్నాడు, ఉపదేశం చేయి. బా ఎంత అద్భుతంగా ఉంది. ఏ తండ్రి అయినా బిడ్డలను ఎలా కూర్చోబెట్టి చెప్తాడా? కొడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే అద్దే, లేకపోతే ఇద్దే, లేకపోతే వచ్చి ఇచ్చే, ఆ పని చేయి, ఈ పని చేయి, అంతమాలు పని 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 పని. మంచిదే, పని చేయాలి, చెప్పాలి. కానీ ఈ బ్రతుకు పాఠాలను కూడా ప్రతి తండ్రి పిల్లలకు చెప్పాలి. ఈ బ్రతుకు పాఠాలు పిల్లలను ప్రయోజకులుగా చేసే పాఠాలు. ఇది వాస్తవానికి తల్లి పాత్ర కాదు, ఎక్కువ బాధ్యత తండ్రిదే. మరి విషయాలు తెలియాలా?
చెప్పాలంటే, పిల్లలకు చెప్పాలంటే, కూతురుకో కొడుకో చెప్పాలంటే తండ్రికి తెలియాలా అక్కర్లేదా? తెలియాలా, తెలాలా. కింద ఏమన్నాడు 3వ లైన్లో, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయము. రమ్ము అని చెప్పుకుంటారు. నువ్వు ఒప్పుకోకే నాయనా, అసలు నువ్వు ఒప్పుకోకు. అలాంటి మంచి మనుషు మన మాయ రమ్మంటున్నాడు, అన్నయ్య రమ్మన్నాడు, చిన్నమ్మ రమ్మంటుంది. ఊరికే వీళ్ళంతా అంతే తప్ప ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు. నువ్వు మాతో పాలువాడివై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే కాబట్టి ఆఖరణ పంచుకుందాం ముందు అని చెప్పేసి కొంతమంది ప్రేరేపించి నేను పిలుస్తారు. అసలు ఒప్పుకోకు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకో, వారి త్రావులు ఏందో నడవకో, నీ పాదాలు వెనక్కి తిప్పుకో. కీడు చేయడానికి వారు పాదాలు పరిగెడుతున్నాయి, నరహత్య చేయడానికి వారు త్వరపడుతున్నారు. పక్షి చూచిచుండగా వల వేయటం వ్యర్థం, వారి స్వనాశనమునకే పొంచి ఉన్నారు అని విషయాలన్నీ, ఇవన్నీ తండ్రి చెప్పే ఉపదేశాలు, పిల్లలకి తండ్రి చెప్పే మాటలు. ఎవరు చెప్పే ఉపదేశాలు ఇవి? తండ్రి చెప్పే, మంచి తండ్రి చెప్పే మాటలు పిల్లలకి. మంచి తండ్రి అయితే చెప్తాడు, మంచి తండ్రి అయితే చెప్తాడు. విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నేరుగా తల్లితో కాకుండా తండ్రితో చెప్తున్నాడు ఈయన. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తల్లులతోనా తండ్రులతోనా? తండ్రులతో మాట్లాడుతున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు, కోపం రేపొద్దు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. శిక్ష అంటే కర్రిచ్చి కొట్టడం కాదు ఇక్కడ. ఇది శిక్షణ అంటే తర్పీదులోను దేవుని వాక్యంలోను మీ పిల్లల్ని పెంచండి. అప్పుడు మీరు మంచి తండ్రుల యొక్క స్థానంలో ఉంటారు. ప్రభు శిక్షణలోను బోధలోను మీ పిల్లల్ని మీరు పెంచండి, మంచి తండ్రుల లిస్టులో మీరు ఉంటారు. ఎవడో చిన్న అబ్బాయి వచ్చాడు, డాడీ 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 ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి డాడీ అడిగాడు. చెప్పగలడా? ఈ తండ్రి చెప్పగలడా? చెప్పలేడు. యేసుప్రభు వాళ్ళ అమ్మగారు ఎవరు డాడీ? క్రిస్మస్ వస్తుంది కదా, మమ్మీ డాడీని ఎవరో హిస్టరీ రాయమన్నారు. యేసుప్రభు వారు మమ్మీ ఎవరు, డాడీ ఎవరు? చెప్పగలడా? అడిగింది అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? తండ్రికి ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం రాగానే దబేలమని ఒకటి వేస్తాడు, వచ్చేస్తాడు. ఇంటికాడ ఉంటే బురదని ఎత్తాడండి, బయటకు వచ్చేస్తాడు డాడీ. కోపం రేపకంటే పిల్లల కోపం ఎందుకు వస్తుంది? పిల్లల మీద కోపం ఎవరికి రాదు. అడిగింది అడిగి ఇప్పుడు ఏదైనా కొనమంటే కొంటాడేమో, కానీ బైబిల్కి సంబంధించిన జ్ఞానం తండ్రి చెప్పలేడు కదా. చెప్పాలంటే అతను మంచి తండ్రి అయి ఉండాలి. మంచి తండ్రి దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని పరిచర్యలో ఉంటాడు. కుటుంబ పోషణ కొరకు తన పని తాను చేసుకుంటూ దైవ సంబంధమైన స్థితిలో ఎప్పుడు ముందే ఉంటాడు మంచి తండ్రి. అందుకే దేవుని మందిరంలో ఒకవేళ మంచి సేవకులు అయితే ఏం చేస్తారని అంటే, బైబిల్ క్లాసులు పెట్టడం, లేడీస్ క్లాసులు పెట్టడం, లేకపోతే ఏదో మీటింగ్ పెడతా ఉంటాడు. పాస్టర్ గారికి ఎంత జ్ఞానం అయితే తెలుసో బైబిల్కి సంబంధించి, ఎక్కడో ట్రైనింగ్ అయ్యి బాగా నేర్చుకుని సంఘానికి చెప్పాలి కాబట్టి ట్రైనింగ్ అవుతాడు. దైవజనుడికి బైబిల్ గురించి ఎంత అవగాహన అయితే ఉందో, అదే అవగాహన మంచి సేవకుడైతే సంఘల బిడ్డలు కూడా, మంచి తండ్రులు కూడా ఈ విషయాన్ని నేర్పించాలనేటువంటి ఆలోచనతో ఆ క్లాసు, ఆ మీటింగ్, ఈ మీటింగు, అది ఇది అని పెడతా ఉంటుంటారు. ఆ జ్ఞానం వారికి ఉచితంగా నేర్పిస్తే మంచి కుటుంబాలు తయారవుతాయి అనేటువంటి ఆలోచన.
మంచి తండ్రి తయారవుతాడు, సంఘంలోనే తయారవ్వాలి. ఇదంతాను ప్రతి వస్తువు తయారవడానికి ఒక ఫ్యాక్టరీ ఉంది. అర్థమవుతుందండి? ఈ ఫ్యాన్ తయారవడానికి ఒక కంపెనీ ఉందా? దానికి ఒక కంపెనీ ఉంది, ఓ ఫ్యాక్టరీ ఉంది, అక్కడే తయారవుతుంది. ఈ కొండ కాల పక్కన తయారవుతుంది ఆ ఫ్యాను. మన కూర్చున్న కుర్చీలు ఎక్కడెక్కడైనా తయారవుతుంది. కూర్చున్న కుర్చీ కూడా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలోనే తయారవుతుంది ఆ కుర్చీ. ఈ బాక్సులు అక్కడే తయారవుతాయి. దేవునికి సంబంధించినటువంటి మంచి తండ్రి సంఘంలో తయారవ్వాలా, మంచి తల్లి సంఘంలో తయారవ్వాలా, మంచి పిల్లలు సంఘంలో తయారవ్వాలా, మంచి అత్తగారు సంఘంలోనే తయారవ్వాలి. సంఘం బయట తయారవ్వలేరండి. సంఘం బయట ఏ అవస్థ తయారవనివ్వదు, పాడు చేసేస్తుంది. మంచివారిని పాడు చేసే లోకం, కానీ సంఘము మంచివారినిగా తయారు చేస్తుంది. అందుకే దేవుని సంఘానికి సంఘం లేకపోతే మన బ్రతుకులు ఎలాగుండాం? అడుగు మనుషులుగా ఉండేవాళ్ళం. ఇది అర్థమవుతుందా లేదా మీకు? సంఘము వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సంఘం అంటే గోడలు కాదు, ఫ్యాన్లు కాదు, ఈ లైట్లు కాదు. రక్షింపబడినటువంటి సమూహమే సంఘం. అంటే మనం అందరము సంఘం. ఈ సంఘానికి వచ్చినప్పుడు సహవాసం కలిగి ఉంటాం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, పలకరించుకుని, వందనాలు చెప్పుకొని, క్షేమయోగాలు తెలుసుకుని, ఒక మంచి తండ్రి ఎలాగ ఉండాలో, మంచి తల్లి ఎలాగ ఉండాలో, మంచి అత్తగారు ఎలాగ ఉండాలో, మంచి కోళ్ళు ఎలా, మంచి పిల్లలు ఎలాగ ఉండాలో, వస్త్రాలు ఎలాగ ఉండాలో, మాటలు ఎలాగ ఉండాలో ఎక్కడ నేర్పిస్తారు? ఇవన్నీ సంఘములో. అది దేవుని సంఘం అయితేనే నేర్పిస్తారు. ఇవన్నీ మనం నేర్చుకుంటాం, బయట నేర్చుకోలేము. బయట సమాజాన్ని పాడు చేసే ఉన్నాయి. చూడు, టీవీలో ప్రతిరోజు ఏదో కార్యక్రమం వస్తూనే ఉంటుంటుంది. బోర్ సినిమాలు వచ్చేస్తూ ఉంటుంటాయి, బోర్ సీరియల్ వస్తూ ఉంటుంటాయి. ఈ సీరియల్ని బట్టి నా కుటుంబం బాగున్నదండి, ఈ సీరియల్ చూడటం వల్ల, ఈ సినిమా చూడటం వల్ల నా కుటుంబ వ్యవస్థ చాలా బాగుంది అన్నది ఏదైనా ఉందా? అంటే సమాజం బయట ఉన్నటువంటి టీవీలైనా సినిమాలైనా ఏదైనా సమాజాన్ని పాడు చేస్తే తప్ప వాళ్ళ వ్యాపారం కోసం డబ్బు సంపాదించుకో, ఇదొక ప్రక్రియ. కానీ మనల్ని బాగు చేసేది కేవలము సంఘము, దేవుని వాక్యం. మనల్ని బాగు చేసేయి. మంచి తండ్రి ఇలాగ ఉండాలని వాక్యం చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా. మంచి తండ్రి అంటే ఇలాగ ఉండాలా అనేది. మంచి తండ్రి ఉపదేశం చేయమంటున్నాడు. ఇందాక చదువుకున్నాం ఆ ఉపదేశాలు. అసలు ఆ విషయాలు తెలియాలి కదా మనకి. తండ్రిగా వస్తే తెలుస్తాయి. దేవుని మందిరానికి రావటం వల్ల, ఒక తండ్రి దేవుని మందిరానికి రావటం వల్ల మంచి తండ్రిగా తీర్చబడే అవకాశం ఉంది. డిగ్నిటీ పెరుగుతుందని దేవుని మందిరానికి తండ్రి వస్తే డిగ్నిటీ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఆ సంగతి తెలియదు. అది సిగ్గేసినట్టు ఉంది, ఆ భయం వేసినట్టు ఉంది. నా మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సిగ్గేసినట్టు ఉందని అంటావా? హాస్పిటల్కి వెళ్ళాలి, నీరసం వచ్చేసింది, 1 రోజులు బట్టి ఇంట్లో పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళాయో బాబు, నీరసంగా ఉన్న, పని పోయింది, అలాగే హాస్పిటల్కి వెళ్ళి నాకు సిగ్గేసినట్టు ఉంది, భయం వేసినట్టు ఉంది, నీరసంగా అని అంటాడా? తీసిపోడు బాబోయ్, నన్ను ఆటో కట్టి హాస్పిటల్ తీసిపోడు బాబోయ్ అంటాడు తప్ప, ఏమండి నాకు కొంచెం సిగ్గేసినట్టు ఉంది హాస్పిటల్కి వెళ్తానని అండండి. దేవుడి దగ్గర రావడానికి సిగ్గెందుకు అనకూడదు. మంచి తండ్రి అలాగా అండవు. మంచి తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తాడు. పిల్లల్ని బోధలో పెంచుతాడు, శిక్షణలో పెంచుతాడు. చూడండి, బైబిల్లో చాలామంది మంచి తండ్రులు ఉన్నారు. అందరి కోసం చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ అందులో యోబు భక్తుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకి మొత్తం 13 మంది పిల్లలు. యోబు గారికి ఆస్తి చాలా ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటనంటే రోజుకు ఒకళ్ళ ఇంటి దగ్గర భోజనాలు వండుకొని ఆ చెల్లిని పిలుస్తారు. ఒకరితే చెల్లెలు చక్కగా అన్నదమ్ములను పిలిచి ఆ ఇంట్లోనే అందరూ వండుకొని అందరూ తిని సరదాగా గడిపి సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారట. యోబు గారి పిల్లలందరూ నా పిల్లలు ఒకే చోట ఉన్నారు, వాళ్ళతోటి వీళ్ళతో స్నేహం లేకుండా ఒకే చోట ఉంటున్నారు, వాళ్ళు వండుకున్నారు, వాళ్ళు తింటున్నారు, చాలా సంతోషం అని అనుకోకుండా యోబు గారు ఏం చేస్తున్నారో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి,
5వ వచనమా, యోబు గ్రంథము 4:5. అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒక్కొక్కరు తమ తమ ఇళ్లలో విందు చేయనే కుమారులు కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెండ్రులను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలనని. ఇందాక నేను తప్పు చెప్పినట్టున్నాను ఏమండి, ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 5వ వచనం, వారు విందు దినమున పూర్తి కాగా, విందు అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత, ఏమన్నా భోజనాలు అయిపోయిన తర్వాత యోబు గారు వాళ్ళ ఆవిడ కూర ఎంత మిగిలింది, పొలం ఎంత మిగిలింది, సాంబార్ ఎవరికి మిగిలింది, ఎవరికి ఇవ్వాలి, ఏ ఆలోచనలు ఏమండి వాళ్ళకి. ఇంకా మిగిలిన చేయలే, తుడుచుకోవాలా, గ్లాసులు ఎత్తుకోవాలా, సాంబార్ మిగిలిపోయింది ఎవరికి ఇవ్వాలా, ఎంత ఫ్రిడ్జ్లో దాయాలా, ఈ గొడవ ఏమీ లేదండి వాళ్ళకి. యోబు ఏం చేస్తున్నాడు మరి? యోబు ఏం చేస్తాను, తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో. వాస్తవానికి దూషించరాళ్ళు, చిన్నప్పటి నుండి దైవ భయంతో పెరిగారు. అయినా ఒకవేళ ఏ చిన్న పొరపాటు అయినా, ఒకవేళ ఈ భోజనాల్లో దేవుళ్ళు ఒక మాట అన్నారేమో అనుకుని ఏం చేశాడట, ఏమండి, వారిని పిలిపించి వారు పవిత్రపరిచి అరుణోదయంను లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి దేవునికి అర్పిస్తూ ఉన్నాడట. బా, ఎంత మంచి తండ్రి చూడండి. ఒకవేళ ఈ పిల్లలు దేవుడి విషయంలో చిన్న ఆలోచన చెడుగా ఉంటే, ఆ శాపం నా పిల్లలకు వచ్చేస్తుందమ్మో అనేటువంటి ఆలోచనతో పిల్లల్ని పవిత్రపరచడానికి అరుణోదయాన్ని, అంటే తెల్లవారుజామునే లేచిపోయి పిల్లలందరినీ సమకూర్చారు. ప్రార్థన తెల్లవారుజామున ప్రార్థన ఉంది. రేపు మరుశుక్రవారం తెల్లవారుజామున ప్రార్థనలు రారాలా, చర్చికి రావాలను, ప్రార్థన రావాలని మీ పిల్లలతో చెప్పండి. ఎవడన్నా వస్తాడేమో 2 దుప్పట్లు కప్పేస్తాడు, అంటాడు తప్ప ఈ లోపల ఈ ప్రార్థన అయిపోతా ఆగదు, రారు. కానీ ఇలా అరుణోదయం లేచారు పిల్లలు. యోబు గారు పిలిస్తే పొద్దున్నే రే ప్రార్థన ఉంది మీరు రెడీ అంటే తెల్లవారుజామున లేచిపోయారని పిల్లలు. అంటే ఎంతగా బోధించాడో చూడండి తన దేవుని కోసం. అందుకే యోబు ఏ తండ్రి ఇతను? మంచి తండ్రి ఖాతాలో ఉన్నాడు. అబ్బాయి రేపు మనం ప్రార్థనకు వెళ్ళాలంటే ఎస్ డారీ అని చెప్పేసి అందరికంటే ముందు పిల్లలు రెడీ అయ్యి కూర్చుండేవారు. మన పిల్లలు సినిమాకి వెళ్దామంటే ముందు రెడీ అవుతారేమో, ఫంక్షన్కి వెళ్ళాలంటే రెడీ అవుతారేమో, ప్రార్థన అంటే నో అడ్రస్, కనబడ్డు. అంటే పిల్లలది పొరపాటు అనుకుంటున్నారేమో మీరు. కాదు కాదు కాదు, తండ్రిది ఫాల్ట్ ఇక్కడ. మంచి తండ్రి పిల్లలను నీ మార్గంలో దేవుని సన్నిధానంలో నడిపించడంలో ఫెయిల్ అయిపోయాడు, ఫ్లాప్ అయిపోయాడు. యోబు యొక్క ఆసక్తిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోబు యొక్క ఆసక్తి, అందుకే మంచి తండ్రి యొక్క స్థితిలో ఉన్నాడు. చూడండి మరొక మాట, ఆధ్యాత్మికంగా పిల్లల్ని పెంచాలి, భౌతికంగా లేనిది కొనివ్వటం కాదు, లేనిది కొనివ్వటం కాదు, పిల్లల్ని చదివించడం కాదు, అవన్నీ భౌతికంగా చేయటం మంచిదే. కానీ ఆధ్యాత్మికంగా పిల్లల్ని పెంచే స్థితిలో ఉంటే నువ్వు మంచి తండ్రి అన్నమాట. యోహాను 3వ పత్రిక, యోహాను గారు 3వ పత్రిక, ఇంక చివరిని ప్రకటన గ్రంథం పక్కనే ఉంటుందండి. ఇంకా మధ్యలో తీసినా చివరిని దొరకదు. ఇంకా చూడండి 3వ పత్రిక 2 నుండి మనం చదువుకుందాం. చూడండి, సత్యము ఉండేటట్లు చూడాలి, పిల్లల్లో సత్యం ఉండేటట్లుగా చూడాలి, వాక్యం ఉండేటట్లుగా చూడాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థన చేస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము.
ప్రతి తండ్రి సత్యములో నడవాలి, తన పిల్లలకు సత్యాన్ని నేర్పాలి, సత్యవాక్యాన్ని నేర్పాలి. ఈ లోకంలో చాలా మత శాఖలు ఉన్నాయి. కొన్ని వాక్యానుసారంగా ఉన్నాయి, కొన్ని వాక్యము లేకుండానే ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బుర్ర పాడైపోతూ ఉంది. ఎందుకు దేవుని వాక్యానికి ఏమి సాధిద్దామని వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారని అనిపిస్తూ ఉంది కొన్ని చూసినప్పుడు. మనకు ప్రమాణం దేవుని వాక్యం, గ్రంథం. వాక్యం ఏం చెప్తుందో అది చేస్తే చాలు. వాక్యమే సత్యం. ఆ సత్యం మనలో, మన పిల్లల్లో ఉండేటట్లుగా మనం సిద్ధపడాలి. సత్యము నుండి తొలగిపోయామా, నువ్వేం చేసినా ఉపయోగం లేదు. చాలామంది అనుకుంటారు అన్నీ ఒకటే అని. అన్నీ ఒకటి కాదు. మనం ఏజెన్సీకి బియ్యం కొందామని చెప్పేసి బియ్యం కొనడానికని మిల్లుకి వెళ్తే ఏం బియ్యం కావాలని అంటున్నాడు ఆయన. అదేంటి బియ్యం అన్నీ ఒకటి కాదా? కాదనమాట. 800 రూపాయలు ఈ మూట, 800 రూపాయలు, ఇది 1000 రూపాయలు, ఇది 1200, ఇది 1600, ఇది 2000, ఇది 3000 అని చెప్తున్నాడు. అన్నీ బియ్యమే. మరి రేట్లలో ఏంటి వెచ్చ అంటే బియ్యం అన్నీ ఒకటి కాదు, వ్యత్యాసం ఉంది, తేడాలు ఉన్నాయి. అలాగే ఈ రోజుల్లో ఉన్నటువంటి దేవుని పేర మీద ఎంతో అసత్యము కొనసాగుతూ ఉంది. ఈ అసత్యము విస్తరించడం వల్ల ఏది సత్యమో గ్రహించడం కష్టతరం అయిపోయింది. అందుకే మంచి తండ్రి సత్యవాక్యాన్ని గ్రహిస్తాడు. ఎవరో చెప్పింది ఫాలో అవటం కాదు. నీ చేతుల్లో నీ గ్రంథం ఉంది. నీకు అర్థం కాకపోతే నీ పాస్టర్ గారు నువ్వు అడిగి తెలుసుకోవాలి. అది ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా తెలుసుకోవాలి తప్ప నువ్వు మరొక విధానంలో ఉండకూడదు. మన పిల్లలకి ఏమి నేర్పాలి? మనం సత్యం నేర్పాలి. ఆర్భాటం కాదు, అల్లరి కాదు. అల్లరి ఇక్కడే నేర్చుకోకలేదు, సంతకెళ్ళిపోతే బోల్ అల్లరి ఉంటుంది కాదు. పిల్లలకి సత్యం నేర్పాలి, సత్యవాక్యాన్ని నేర్పాలి. ఇది మంచి తండ్రి చేస్తాడు. ఆఖరిగా 2 విషయాలు మీ మనసులో పెట్టిన ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, యథార్థవంతుల పిల్లలు, సత్యములో ఉన్న పిల్లలు, మంచి తండ్రి యొక్క పిల్లలు ఎలాగుంటారో సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో మంచి తండ్రి యొక్క పిల్లలు ఎలాగుంటారో, యథార్థవంతుల యొక్క పిల్లలు ఎలాగుంటారో 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వారు తనదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వారి తర్వాత, తనంతరము అంటే వారి తర్వాత పిల్లలు ధన్యులవుతారట. ఎంత బాగుందో చూడండి. మరి ధన్యులు అవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం? అదృష్టవంతులు అవుతారు, ఆనందభరితులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారట. యథార్థవంతు పిల్లలు, మంచి తండ్రి పిల్లలు అదృష్టవంతులు అవుతారు, ఆనందభరితులు అవుతారు. నువ్వు లేకపోయినా నీ పిల్లల స్థానంలో పెట్టి వెళ్ళాలి. నువ్వు మంచి తండ్రి అయితే నేను చనిపోయిన తర్వాత కూడా దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు ఆ స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచనతో బ్రతికుండగా నువ్వు చిత్తపడాలి మంచి తండ్రిగా. అని మంచి తండ్రిని అని డ్యూటీకి వెళ్ళి వస్తా ఒక్కొక్కరు 1000 రూపాయలు పప్పలు తెచ్చేస్తాడని ఒకసారి. అవి ఏం చేయలేదు తెలదు. తిని కారుచుకుంటా పారేసుకుంటా చేసుకుంటా, కొన్ని చీమలకు, కొన్ని కాకిలకు, కొన్ని గద్దలకు, ఇవన్నీ పోగా. నో, మంచి తండ్రి 1000 రూపాయలు పప్పలు తెచ్చేస్తా మంచి తండ్రి కాదు. ఒకడు వత్త పప్పలు తెచ్చేస్తాడు, 2 బాటిల్ డ్రింక్ బాటిల్ తెచ్చేస్తాడు. ఇంక తాగిండ్రు పొట్ట పగిలిపోయేలాగా. తెచ్చేసినంత మాత్రాన మంచి తండ్రి కాదు. భౌతికంగా ఏమండి, మన స్థాయి, మన స్తోమత, మన ఆర్థిక పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మంచి తండ్రి ఆలోచన చేస్తాడు. ఇవన్నీ ప్రాథమిక విషయాలని, ఇంత ప్రసంగం చేయవలసిన అవసరం. ప్రాథమిక విషయాలు. భౌతికంగా పిల్లల్ని పెంచటం మనకు రాకపోతే పక్షులను చూడండి, జంతువులను చూడండి, చేపలను చూడండి, పిల్లల్ని ఎలా పెంచాలో బాగా నేర్పిస్తాయి.
ఆత్మీయంగా పెంచాలంటే మందిరానికి రండి. పిల్లలకు మంచి భవిష్యత్తు నువ్వు ఏర్పాటు చేయాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి, మంచి తండ్రిగా. ఇక ఇప్పుడు వరకు గత వారం ఈ వారం చెప్పుకునేటువంటి విషయాలు నీలో ఉండాలి. 14 కూడా చదవండి ఒకసారి. 14వ అధ్యాయం, అదే గ్రంథము 14వ అధ్యాయంలో 26వ వచనం. 14:26 చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించెను. అటువారు పిల్లలకు, ఎట్టువారి పిల్లలకండి, అటువారి పిల్లలకి అంటే ఎట్టువారు, అది దేవుని పైన కనెక్షను. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు పిల్లల కోసం, అంటే దేవుడు అంటే ఇష్టము కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోసం చెప్తున్నాడు. మంచి తండ్రి దేవుడు అంటే భయము భక్తి ఉంటుంది అన్నమాట. మంచి తండ్రి కాకపోతే దేవుడు అంటే ఇష్టమేనండి. ఇష్టం వేరు, భయభక్తులు కలిగి ఉండటం వేరు. అర్థమవుతుందండి? ఇష్టం, ఈ భయభక్తులు రెండు ఒకటి అనుకోకూడదు. ఇప్పుడు మా ఆయనకండి దేవుడు అంటే ఇష్టమేనండి అంటది ఒక ఆవిడ. ఇష్టమా భయభక్తులా? భయభక్తులు అనేటువంటిది ఉన్న వ్యక్తి వెర్షన్ వేరేలాగా ఉంటుంది. ఇష్టం అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదోటి చేస్తాడనమాట. ఎప్పుడో ఒకప్పుడు ఏదోటి చేస్తాడు, ఇష్టం మీద చేస్తాడంతే. భయభక్తులు ఉన్నవాడు ఏది చేయాలో అదే చేస్తాడు దేవునికి సంబంధించి. అట్టువారి పిల్లలు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. జీవపు ఓట అది ఏం చేస్తుంది అంటే మరణాంధకారమైనటువంటి భయంకరమైన స్థితిలో నుండి నిన్ను విడిపిస్తుంది. జనా సమృద్ధి కలుగుట చేత రాజుకు ఘనత వచ్చును అని విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పిల్లలకు ఆశ్రయస్థానముగా దేవుడు ఉంటాడు. ఆశ్రయం అంటే ఉన్నతమైన స్థితిలో ఉంటాడన్నమాట. వారి పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు అన్నిటిని విషయం. ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే పిల్లల్ని బాగా చదివించాలరా అంటుంటాడు ఒకడు. మంచిదే, చదివించాల. బ్రతికున్నంత వరకు ఆ చదువు, ఆ ఉద్యోగం, ఆ సంపద. చనిపోయిన తర్వాత వేరే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితులను తప్పించబడే ఉన్నతమైనటువంటి స్థితి పరలోకంలో ఉండాలి అంటే మన పిల్లలు మంచి తండ్రులుగా మనం ఉండాలి. గత వారం ఈ వారం మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము? మంచి తండ్రి, క్రైస్తవ తండ్రి, మంచి తండ్రి. అలాంటి మంచి తండ్రుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మంచి తండ్రి ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం బాగుంటుందండి, ఆ పిల్లలు బాగుంటారండి, ఆ భార్య బాగుంటుందండి, కుటుంబం అంతా కలిసి ఉంటారండి, ఆనందంగా ఉంటారండి, ఆరోగ్యంగా ఉంటారండి, సరదాగా ఉంటారండి, సంతోషంగా ఉంటారండి, దేవుళ్ళో ఉంటారండి, దైవ సంబంధమైన స్థితిలో ఉంటారండి. వాళ్ళు పేరెట్టడానికి సరిపోవాలి. అన్నిటికీ వారు సంతోషంగా దేవుని యొక్క స్థితిలోనే ఉండి అనేకులకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటారండి. అలాంటి మంచి తండ్రులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన సంఘంలో కూడా అలాంటి మంచి తండ్రులు తయారవ్వాలి. యోబు లాంటి తండ్రులు, అబ్రహాం లాంటి తండ్రులు తయారవ్వాలి. దైవాశీర్వాదాలు పొందుకోవాలి. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.